ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం సేతు మహత్యం సేతు గమన ఫలాది వర్ణనం. తెల్లని వస్త్రం ధరించినవాడు, తెలుపు వర్ణము వాడు, 4 చేతులవాడు, నిర్మలమైన ముఖం కలవాడు అయిన విష్ణువును సర్వ విఘ్నముల ప్రశాంతి కొరకు ధ్యానించుచున్నాను. నైమిషారణ్యంలో నివసించేవారు శౌనకాది ఋషులు. వారు అష్టాంగ యోగమందు ఆసక్తి కలవారు, బ్రహ్మజ్ఞానమందే మనస్సు కలవారు, మోక్షమును కోరుచున్నవారు, గొప్ప ఆత్మ కలవారు, మమకారము లేనివారు, బ్రహ్మను గూర్చి చర్చించువారు, ధర్మము తెలుసుకొననివారు, అసూయ లేనివారు, ధర్మము తెలుసుకొనినవారు, అసూయ లేనివారు, సత్యము చెప్పుట అనేక వ్రతము కలవారు, సత్యము చెప్పుట అనే వ్రతము కలవారు, ఇంద్రియములను జయించినవారు, కోపమును జయించినవారు, అన్ని ప్రాణుల యందు దయచూపువారు, వీరు మిక్కిలి భక్తితో సనాతనుడైన విష్ణువును పూజించుచు పుణ్యాత్మకమైన ముక్తిని ప్రసాదించు నైమిషారణ్యమునందు తపము ఆచరించిరి. ఒకసారి ఆ శౌనకాది మహాత్ములు ఉత్తమమైన సమూహముగా ఏర్పడి అందరూ కలిసిరి. పాపములను నశింపచేయు మహాపుణ్యప్రదమైన కథలను చెప్పుకొనుచు పరస్పరము భుక్తికి ముక్తికి చెందిన మార్గములను తెలుసుకొనుచు సమావేశమైరి. వారు పరమాత్మను భావించుటచే పవిత్రులైన 26,000 మంది ఋషులు, వారి శిష్య ప్రశిష్యులు. వీరిని లెక్కించుట సాధ్యం కాదు. ఇంతలో గొప్ప విద్వాంసుడు, వ్యాసుని శిష్యుడు, మహాముని, పౌరాణికులలో శ్రేష్ఠుడు అయిన సూతుడు నైమిషారణ్యమునకు వచ్చెను. అగ్నివలే వెలిగిపోవచ్చు వచ్చిన ఆ మునిని చూచి శౌనకాది ఋషులు అర్ఘ్యము, చేతులు కడుగుకొనుటకు నీరు ఇచ్చుట మొదలగు వానితో పూజించిరి. వారు పరమ శుభమైన ఆసనములో సుఖముగా కూర్చొనిన ఆ సూతిని లోకములను అనుగ్రహించవలేనను బుద్ధితో మిక్కిలి రహస్యమైన విషయములను అడిగిరి. ధర్మతత్వము తెలుసుకొనిన మహర్షి శ్రేష్ఠుడు, ఓ సూత, నీకు స్వాగతము. సత్యవతి కుమారుడైన వ్యాసుని నుండి నీవు పురాణాలను విని ఉంటివి. అందువలన ఓ మహాముని, అన్ని పురాణముల అర్థమును నీవు తెలుసుకొనిన వాడవు. ఏ క్షేత్రము, ఏ తీర్థములు ఈ భూమి మీద పుణ్యప్రదమైనవి, జీవులకు సంసార సాగరము నుండి ఎట్లు ముక్తి లభించును, విష్ణువు ఎందు కానీ శివుని ఎందు కానీ మనుష్యులకు భక్తి ఎట్లు పుట్టును, 3 విధములైన కర్మల మనోవాక్కాయముల ఫలము దేని వలన సిద్ధించును, దానికి సంబంధించిన ఇతర విషయములు అన్నీ దయతో చెప్పమని ప్రార్థన. ఓ సూతుజుడా, ప్రీతిపాత్రుడైన శిష్యునకు రహస్యమైన ఈ విషయమైనను గురువులు చెప్పుదురు కదా అని ఈ విధముగా నైమిషారణ్యమునందున్న సూతుణ్ణి ఆ మహామునులు అడిగిరి. ఈ విధముగా మహామునులచే అడగబడిన సూతుడు తన గురువైన వ్యాసునకు నమస్కరించి ఈ విధముగా చెప్పుట ఆరంభించెను. మహామునులారా, లోక కళ్యాణము కొరకు మీరు దీనిని చక్కగా అడిగితిరి. ఈ రహస్యమును మీకు చెప్పుచున్నాను, ఆధారముతో వినవలేను. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ విషయమును ఇంతకుముందు ఎవ్వరికిని చెప్పలేదు. భక్తితో మనస్సును నిగ్రహించుకొని వినుడు. రామసేతువు యందు పవిత్రమైనట్టిది రామేశ్వరము అను పేరు కలదు. అది అన్ని క్షేత్రముల కన్నను, అన్ని తీర్థముల కన్నను ఉత్తమమైనటిది. రామసేతువును చూచినంత మాత్రమున సంసార సాగరము నుండి ముక్తి లభించును. మనకు హరిహరులు ఎందు భక్తి కలుగును, పుణ్యము సమృద్ధిగా పెరుగును, 3 విధములైన మనోవాక్కాయ కర్మలను సిద్ధి కూడా లభించును. జన్మ మధ్యలో ఏ వ్యక్తి భక్తితో సేతువును దర్శించునో అతనికి లభించు పుణ్యఫలమును గూర్చి చెప్పుచున్నాను. ఓ మునిశ్రేష్ఠులారా, వినుడు. సేతు దర్శనము చేత తల్లికి చెందిన అట్లే తండ్రికి చెందిన 2 కోట్ల కులముల వారితో కూడిన వాడై శివునితో కల్పకాలమున సుఖముగా ఉండి ఆ తరువాత మోక్షమును పొందగలడు. భూమి ఎందలి రేణువులను లెక్కింపవచ్చును. ఆకాశములో
నక్షత్రములను లెక్కింపవచ్చును. కానీ సేతు దర్శనము వలన కలుగు పుణ్యము శేషుడు కూడా లెక్కింపలేడు. సేతు బంధనము సమస్త దేవతల రూపము అని చెప్పబడినది కనుక దాని దర్శనము పొందిన పురుషుని పుణ్యమును లెక్కింప ఎవడు సమర్థుడు? సేతువును చూచిన బ్రాహ్మణుడు సర్పయాగములను నిర్వర్తించిన వానిగా చెప్పబడడు. అన్ని తీర్థములలో స్నానము చేసినవాడు, సమస్త తపములను ఆచరించినవాడు కాగలడు. బ్రాహ్మణులు ఏ మనిషితోనైనా సేతువును వెళ్ళుము అని అన్నట్లు అయినా అతడు కూడా ఆ ఫలమును పొందగలడు. ఎక్కువగా మాట్లాడినా ఏమి ప్రయోజనము? సేతు స్నానము చేయు మనిషి 7 కోట్ల కులము వారితో కూడినవాడై విష్ణు భగవానుని పొంది అక్కడే ముక్తిని పొందగలడు. సేతువును రామేశ్వరములోని లింగమును గంధమాదన పర్వతమును గూర్చి తలుచుకును. సేతువును రామేశ్వరంలోని లింగమును గంధమాదన పర్వతము గురించి తలుచుకును మనుష్యుడు అన్ని పాపముల నుండి ముక్తుడు కాగలడు. ఇది సత్యము. తల్లిని గురించి తలుచుకును మనుష్యుడు అన్ని పాపముల నుండి ముక్తుడు కాగలడు. మరియు తండ్రికి చెందిన 1,00,000 కోటి కులము వారితో కూడినవాడై విష్ణు భగవానుని పొంది అక్కడే ముక్తిని పొందును. 3 కల్పముల కాలము శంభు పదమునందు ఉండి అక్కడే ముక్తిని పొందగలడు. మూషిక అవస్థను అంటే ఎలుక స్థితి, వనకూపమును, వైతరణి నదిని, కుక్కను తినుటను, మూత్రపానమును సేతు స్నానము చేసినవాడు చూడడు. కాల్చిన శూలమును, కాల్చిన శిలను, పురీషపు హ్రదమును, లోతు గుంట రక్తపు బావిని సేతువునందు స్నానము చేసినవాడు చూడడు. అనగా ఈ బాధలను నరకములో అనుభవించడు. శాల్మీలి వృక్షము నీ ఎక్కుట, రక్తపు భోజనము, పురుగులను భుజించుట, తన మాంసము తానే తినుట, జ్వాలలలో ప్రవేశించుట, రాళ్ల వర్షము, అగ్నివాన, నరకము, యమపాశము, కారపు నీరు, వేడి నీరు సేతువును చూచినవాడు వీనిని పొందడు. సేతువునందు స్నానము చేసిన విప్రుడు పంచపాతకములు కలిగిన వాడైనను తల్లికి చెందిన తండ్రికి చెందిన 100 కోట్ల కులము వారితో కూడినవాడై 3 కల్పములు విష్ణు స్థానమునందుండి అక్కడే ముక్తిని పొందగలడు. తలక్రిందులు వేలాడుట, శోషిల్లుట, నరకము కారమును సేవించుట, రాత్రి యంత్రపు పీడ, సుడిగాలిలో పడిపోవుట, పురీషమును పూసుకొనుట, రంపముతో చీల్చబడుట, మలభోజనము, రేతస్సును త్రాగుట, సందులలో మంటలు, నిప్పుల పడకయందు తిప్పబడుట, రోకళ్లతో కొట్టబడుట, ఇవన్నీయు నరకమునందలి కష్టములు. సేతువు ఎందు స్నానము చేయువాడు వేనిని పొందడు. సేతు స్నానము గూర్చి ఆలోచించుచు 100 అడుగులు వేసినవాడు పాపముల నుండి విముక్తుడు కాగలడు. అనేకమైన కట్టె యంత్రములను లాగుట, శస్త్రములతో భేదింపబడుట, పైకి ఎగురుట, గదాదండముతో కొట్టబడుట, ఏనుగు దంతములతో చంపబడుట, పాములచే కరిపించబడుట, పొగ త్రాగుట, తాళ్లచే కట్టబడుట, రకరకములైన శూలముతో పీడింపబడుట, ముక్కునందు కారపు నీళ్లు చల్లబడుట, కారపు నీళ్లు త్రాగుట, కాల్చిన ఉక్కు సూదిని తినుట, ఇవి అన్నియు నరకముల. సేతు స్నానము చేసిన వానికి ఈ నరకములు దరిచేరవు. కారపు నీళ్లతో నిండిన రంధ్రములతో ప్రవేశించుట, మలభోజనము, నరము, పులచ్ఛేదము, స్నాయువులు, దాహము, ఎముకలు విరుగుట, శ్లేష్మ భక్షణము, పిత్తమును త్రాగుట, చేదును భుజించుట, బాగుగా వేడిగల నూనెను త్రాగుట, కారపు నీరు త్రాగుట, వగరు నీరు త్రాగుట, కాల్చిన రాతిని మృంగుట, మిక్కిలి వేడిగల ఇసుకతో స్నానము, దంతముల మర్దనము, కాల్చిన ఉక్కుపై భరుండుట, బాగుగా కాకిన నీటిని సేవించుట, కన్నుల ముఖసందులతో సూదితో పొడుచుట, ఉక్కు ముద్ద బరువును వృషణములు శిష్ణమునకు కలిపి కట్టబడుట, దుర్గంధముతో నిండిన దానిలో చెట్టు మీద నుండి పడుట, తీక్షణమైన అంచులు గల అస్త్రముల శయ్యపై పరుండుట, రేతస్సును త్రాగుట, ఇవి మొదలగుగా ఘోరమైన నరకములను సేతువునందు స్నానము చేసినవాడు పొందడు.
సేతువు దాటి ఇసుకని వీని మధ్యలో ఆ ఇసుక రేణువుల వంటి నిండుగా కలిగి నిద్రపోయిన వాని శరీరములో ఎన్ని ఇసుక రేణువులు ఉండునో అన్ని బ్రహ్మహత్యల పాపమును నాశనము జరుగును, అనుమానము లేదు. సేతు మధ్యములోని గాలితో శరీరము అంతయు సృజించబడిన వాని అయుత 10,000 సురాపానముల పాపము ఆ క్షణములోనే నశించును. తల కొరిగించుకునుట వనసేతు మధ్యములో పడిన వెంట్రుకలు కలవాని ఆయుత గురుతల్పగత పాపము ఆ క్షణములోనే నశించును. పుత్ర పౌత్రులతో సేతు మధ్యలో స్థాపించబడిన అస్థికలు కలవానిని ఆయుత స్వర్ణ స్థేయ పాపము కూడా ఆ క్షణములోనే నశించును. సేతు మధ్యమంలో భగవంతుని స్మరించి స్నానము చేసిన బ్రాహ్మణులు మహాపాతకి సంస్కర్గం వలన కలుగు దోషము నుండి ముక్తులు అగుదురు. మార్గమును తప్పినవాడు, తన కొరకు వండుకొనువాడు, యేతులను బ్రాహ్మణులను దూషించువాడు, అత్యాస కలవాడు, వేదములను అమ్మువాడు, ఈ 5 బ్రహ్మఘాతకులు బ్రాహ్మణులను పిలిచి ధనము ఇచ్చుదునని చెప్పి పిదప ధనము లేదు అనిడివాడు ఈతనిని బ్రాహ్మాహ అని అందురు. ఒకని నుండి ధర్మమును తెలుసుకొని అతనికే ద్వేషం ఆచరించువాడు, బ్రాహ్మణులను అవమానించువాడు, జలాశయములోకి నీరు త్రాగుటకు వచ్చిన ఆవుల మందను నివారించువాడు కూడా బ్రహ్మహ అని పిలువబడును. వీరందరూ సేతువును చేరిన తరువాత దోషముల నుండి ముక్తులు అగుదురు. బ్రహ్మఘాతుకులతో సమానమైన వారు కూడా ఇతర బ్రాహ్మణులు సేతువును చేరి ముక్తులు అగుదురు. ఔపోసనను వదిలినవాడు, దేవతాన్నమును తిననివాడు, మద్యము సేవించుట, స్త్రీ సహవాసము కలవారు, వేశ్యాన్నమును తినువారు, ప్రమధుల అన్నమును తినువారు, పతితుల అన్నమును నందు ఆసక్తి కలవారు, వీరందరూ సురావులు అని పిలువబడుదురు. అన్ని కర్మలందు బహిష్కరింపబడిన వారు సేతు స్నానముల వలన పాపములన్నీ పోయి ముక్తులగుదురు. సురావతు తుల్యులైన ఇతరులు కూడా సేతు స్నానము వలన ముక్తులు అగుదురు. కందమూల ఫలములను, కస్తూరి పట్టు వస్త్రములను, పాలు, చందనము, కర్పూరము, పోకలు, తేనె, నెయ్యి, రాగి, కంచు, రుద్రాక్షలు వీనిని హరించు వారిని చోరకులు అని తెలుసుకొనవలయును. వీరు సువర్ణస్థేయి అనగా దొంగలతో సమానము. వీరు సేతు క్షేత్రమునకు వచ్చి ముక్తులు అగుదురు. ఇతర విధములైన దొంగలు కూడా సేతు స్నానము వలన అన్ని పాపముల నుండి విముక్తులు అగుదురు. ఇందు ఆలోచించవలసినది లేదు. చెల్లెలు పుత్రుని భార్య, రజస్వలను, సోదరుని భార్యను, మిత్రుని భార్యను, త్రాగిన దానిని, పరస్త్రీని, హీనస్త్రీని, విధవను రక్తుడై పొందువాడు గురుతల్పుగూడు అని గ్రహింపవలేను. అంతటా అన్ని కర్మలలోనూ బహిష్కృతుడు. వీరి వలె గురుతల్పగా తుల్యులైన ఇతరులు అందరూ సేతు స్నానముతో ముక్తులు అగుదురు. వీరితో సహవాసము గల పాపులైన ఇతర విప్రులు అందరూ గొప్పదైన సేతు స్నానముతో మోక్షమును పొందగలరు. యజ్ఞమును చేయక దేవలోకములో గురుతాచి మేనకాదులతో సంభోగమున కోరు విప్రులు పాపనాశకమైన సేతువునందు స్నానము చేయుటకు వచ్చుదురు. సూర్యుని, అగ్నిని సేవింపక వరులైన దేవతలను ఉపాసించక ఉన్నవారు శుభకాములైనచో భక్తితో సేతువునందు స్నానము చేయవలెను. నువ్వులు, భూమి, సువర్ణము, ధాన్యము, బియ్యము వీటిని దానము చేయకనే స్వర్గము కోరువారు సేతువునందు స్నానము చేయుటకు వచ్చెదరు. తమ శరీరాన్ని ఉపవాసములతో వ్రతములతో పూర్తిగా తరింప చేయకనే స్వర్గమును కోరు పురుషులు ముక్తిని ఇచ్చే సేతువునందు స్నానము చేయుటకు వచ్చుదురు. సేతు స్నానము ముక్తిని ఇచ్చున్నది. అట్లే మనస్సును శుద్ధి చేయునది. జపము, హోమము, దానము, యాగము, తపము వీటిని అన్నింటికన్నా సేతు స్నానము విశిష్టము అని పురాణములలో చెప్పబడినది. పాపనాశకమైన సేతువు
నందు కోరిక లేకుండా చేయు స్నానము జన్మరాహిత్యమును ఇచ్చునట్టిది. ఇది సత్యము, ఇది సత్య విషయము. ఓ బ్రాహ్మణులారా, సంపదను ఉద్దేశించి స్నానము చేసిన నరుడు అధికమైన సంపదను పొందగలడు. సేతువునందు శుద్ధి కొరకు స్నానము చేయవాడు శుద్ధిని పొందగలడు. స్వర్గమున అప్సరసలతో రతి కావలేనని కోరువాడు స్నానము చేసిన ఎడల స్వర్గములో దేవతాశ్రీలతో రతిని పొందగలడు. ముక్తిని ఇచ్చు సేతువునందు ముక్తి కొరకు స్నానము చేసినట్లయిన పునర్జన్మ లేని ముక్తిని పొందగలడు. సేతు స్నానము వలన ధర్మము, పాపనాశనము, అన్ని కోరికల ఫలమును లభించును. సర్వ వ్రతముల కన్నను అధిక పుణ్యప్రదమైనది, సర్వ తీర్థముల కన్నను అధికము, సర్వయజ్ఞముల కన్నను ఉత్తమము, సర్వయోగముల కన్నను అధికము. ఇంద్రాది లోకములందలి సుఖములపై కోరిక గలవారు రామకృతమైన సేతువునందు ఒక్కసారి స్నానము చేయవలేను. బ్రహ్మలోకములో, వైకుంఠంలో, కైలాసములో, శివాలయములోనూ సుఖించుటకు ఇచ్చకలవారు సేతువునందు ఆధారముతో స్నానము చేయవలేను. ఆయువు, ఆరోగ్యము, సంపద, అత్యంత సౌందర్యము, మంచి గుణములు, సాంఘములైన 4 వేదముల పారగామిత్వము, సర్వశాస్త్రములను పొందుట, సర్వమంత్రములందు నేర్పు, వీనిని అన్నింటినీ ఉద్దేశించి సర్వార్థములను ఇచ్చు సేతువునందు స్నానము చేసిన వారు ఆయా సిద్ధులను పొందగలరు. ఇది సత్యము. దారిద్ర్యము నుండి, నరకము నుండి భయపడే లోకములోని మనుష్యులు వారందరూ ముక్తినిచ్చే రామసేతువునందు స్నానము చేయవలేను. శ్రద్ధ కలిగిన వాడు కానీ శ్రద్ధ లేనివాడు కానీ ఇచ్చట పరలోకములో దుఃఖమును పొందడు. సేతువులో స్నానము చేసిన ఎడల అందరి పాప సంచయము నశించును. సేతు స్నానము చేత శుక్లపక్షములో చంద్రుడు పెరిగినట్లు ధర్మము పెరుగును. సముద్రములో వివిధ రత్నములు పెరిగినట్లు పుణ్యములు పెరుగును. లోకములో కామధేను అన్ని కోర్కెలను తీర్చునట్లు మనుషుల కోర్కెలను చింతామణి తీర్చునట్లు మనుషుల కోర్కెలను కల్పవృక్షము ఇచ్చునట్లు సేతు స్నానము కూడా మనుషుల అన్ని కోరికలను తీర్చును. దారిద్ర్యము వలన సేతుయాత్రలో అశక్తుడైన మనిషి శిష్టుల నుండి ఆ ధనమును యాచించి సేతు స్నానము చేయవలేను. ధనమును ఇచ్చినవాడు సేతు స్నానము సమానమైన పుణ్యమును పొందగలడు. అట్లే స్వీకరించినవాడు కూడా అధిక ఫలమును పొందును. సేతుయాత్ర కొరకు బ్రాహ్మణుని నుండి ధనము స్వీకరించవలేను. బ్రాహ్మణులు ఇవ్వని పక్షమున క్షత్రియుని నుండి గ్రహించవలేను. ఒకవేళ రాజులు ఇవ్వని పక్షమున వైశ్యుని నుండైనా గ్రహించవలేను. ఎట్టి స్థితిలోనైనను శూద్రుని నుండి ధనము స్వీకరింపరాదు. సేతువునకై వెళ్ళే వానికి ధనమును కానీ, ధాన్యమును కానీ, వస్త్రాధికములు కానీ ఇచ్చి ప్రేరేపించే మనిషి అశ్వమేధాది యజ్ఞముల ఫలములను పొందును. 4 వేదములను పారాయణము చేయగా వచ్చు ఫలమును దీని వలన పొందగలడు. తులాపురుష మొదలగు ముఖ్య దానముల ఫలమును పొందును. బ్రహ్మహత్యాది పాపముల నాశనము కల్గును. 1000 చెప్పనేలా అన్ని కోరికలను పొందగలడు. ఆ నరకముగానే స్వీకరించిన వాడు కూడా దానితో సమానమైన ఫలమును పొందును. సేతుయాత్ర కొరకు యాచించిన వానికి దానము స్వీకరించుట వలన వచ్చే చెడు ఫలము కలుగదు. సేతువుకు పొమ్ము, నీకు నేను ధనము ఇచ్చెదను అని ఆశపెట్టి పిదప లేదు అని చెప్పువానిని బ్రహ్మఘాతకుడు అందురు. ధనము కలవాడు కూడా దరిద్రుని వలె సేతుయాత్ర కొరకు లోభిగా యాచించిన వానిని దొంగ అందురు. సేతువుకు వెళ్ళుదును, ధనమును ఇవ్వవలేను అని తీసుకొని లోభముతో సేతువుకు వెళ్ళని వానిని బ్రహ్మఘాతకుడు అని అందురు. ఏదో రకముగా సంతోషముతో మనుష్యుడు సేతువుకు వెళ్ళవలేను. తాను పోవుటకు కుదరని పక్షమున బ్రాహ్మణునకు దక్షిణనిచ్చి పంపించవలేను. యాచించి యజ్ఞము చేయుటలో దోషము లేనట్లే యాచించి సేతువునకు పోయినను దోషము లేదు. ఇతరుల నుండి ద్రవ్యము యాచించి ఆయనను సేతు స్నానము చేయవలేను. అతడు కూడా సేతు స్నానము చేసిన వాని వలె ఆ ఫలితము పొందగలడు. కృతయుగములో జ్ఞానము వలన మోక్షము వచ్చును. త్రేతాయుగములో యజ్ఞయాగాదుల వలన ముక్తి లభించును. అట్లే ఇతర యుగములలో దానము శ్రేష్టము.
అందురు అన్ని యుగములలోనూ సేతుయాత్ర మనుష్యులకు శ్రేష్టమైనది. సేతు నిర్మాణము నలునితో సేతువు నిర్మింప చేయుట తెలుసుకుందాం. సూతుడు ఇట్లు చెప్పెను. ఓ మహర్షి శ్రేష్ఠులారా, సముద్రమందు రాముడు సేతువును ఎట్లు నిర్మించెనో దానిని మీకు బాగుగా వివరించెదను. తండ్రి ఆజ్ఞతో రాముడు దండకారణ్యంలో ప్రవేశించి సీతాలక్ష్మణులతో కూడి పంచవటి యందు బాగుగా ఉన్న సమయమున మహాత్ముడైన రాముని భార్యను మారీచుని నెపముతో రావణుడు అపహరించెను. దశరథ కుమారుడైన రాముడు తన భార్యను అరణ్యంలో వెతుకుతూ శోకమోహములకు లోను కాగా పంపానది తీరమునకు చేరెను. అచ్చట రాముడు ఒక వానరుని చూచెను. నీవు ఎవరవు అని ఆ వానరుడు రాముని అడుగగా అప్పుడు రాముడు మొదటి నుండి తన వృత్తాంతము మొత్తము ఆ వానరునికి ఉన్నది ఉన్నట్లు చెప్పెను. ఆ తరువాత రాముడు ఆ వానరుని నీవు ఎవరు అని అడిగాను. అప్పుడు అతడు తన వృత్తాంతాన్ని రామునకు ఇట్లు చెప్పెను. నేను హనుమంతుడ అను పేరుగల వానరుడను, సుగ్రీవునకు మంత్రిని. మీతో స్నేహము కోరి అతడు పంపగా వచ్చి తిని మీరు అచ్చటకు రావలేను. సుగ్రీవుని దగ్గర మీకు అంతా క్షేమమే జరుగును అని అనగా అట్లే కానిమ్మని రాముడు కూడా ఆ వానరునితో పాటు సుగ్రీవుని వద్దకు వచ్చెను. అగ్నిసాక్షిగా రాముడు సుగ్రీవునితో స్నేహము చేసెను. వాలిని వధించదను అని సుగ్రీవునితో రాముడు ప్రతిజ్ఞ చేసెను. సీతను తిరిగి తెప్పించుదునని సుగ్రీవుడు రామునితో చెప్పెను. ఈ విధముగా ఇద్దరును ఒప్పందము కుదుర్చుకొని ఒకరిని మరొకరు నమ్మి కపీశ్వర నరేశ్వరులు సుగ్రీవరాములు పరమ సంతోషముతో కలిసి ఉండిరి. సుగ్రీవునకు నమ్మకము కలుగుట కొరకు ఋష్యమూక పర్వతము మీద రాముడు దుందుభి శరీరాన్ని తన కాలి బొటన వ్రేలితో అనేక యోజనముల దూరము చిమ్మెను. అట్లే 7 తాటి చెట్లను రాముడు ఛేదించెను. అప్పుడు సంతోషపడిన సుగ్రీవుడు రామునితో ఈ విధముగా అనెను. ఓ రామ, నాకు ఇంద్రాది దేవతల నుండి కూడా భయము లేదు. ఎందువలన అనగా బాగుగా పరాక్రమవంతుడైన నీవు నాకు స్నేహితునిగా లభించితివి కదా. నేను రావణుణ్ణి చంపి నీ భార్యను తీసుకుని వచ్చెదను అని ఆ పిదప బలవంతుడైన రాముడు సుగ్రీవ లక్ష్మణులతో కూడి వాలి పాలించు కిష్కిందా నగరమునకు పోయెను. వాలిని నగరము నుండి బయటకు రప్పించవలేననే ఉద్దేశముతో సుగ్రీవుడు గర్జించెను. వాలి తన తమ్ముని గర్జనను సహించలేని వాడై అంతఃపురము నుండి బయటికి వచ్చి తమ్మునితో కూడా యుద్ధము చేసెను. వాలి పిడికిలి దెబ్బలను తిరిగి బాగుగా కలత చెందిన సుగ్రీవుడు వేగముగా రాముడున్న ప్రదేశమునకు వచ్చెను. అప్పుడు రాముడు సుగ్రీవుని మెడలో గుర్తుగా ఒక తీగను కట్టి యుద్ధమునకు తిరిగి ప్రేరేపించెను. తన గర్జనతో సుగ్రీవుడు వాలిని తిరిగి యుద్ధానికి పిలిచి రాముని ప్రేరణతో సుగ్రీవుడు వాలితో బాహు యుద్ధము చేయుట ప్రారంభించెను. అంతలో రాముడు ఒకే బాణంతో వాలిని చంపెను. వాలి మరణించిన తరువాత సుగ్రీవుడు కిష్కిందకు చేరుకొనెను. అటు తరువాత వర్షాకాలం గడిచిపోగా వానరులకు అధిపతి అయిన సుగ్రీవుడు సీతను తీసుకొని వచ్చుట కొరకు వానర మహాసైన్యమును తీసుకొని రాకుమారుల దగ్గరకు వచ్చెను. సీతను వెతుకుట కొరకు వానరులను బయలుదేరి తీసెను. హనుమంతుడు లంకలో సీత జాడను తెలుసుకొనెను. లంకలో ప్రవేశించిన తరువాత హనుమంతుడు సీతకు చూడామణులను ఇచ్చి తరువాత ఆనందమును దుఃఖమును పొందిన జాడ తెలియుటచే ఆనందము, ఆమె దుఃఖము గురించి వినుటచే దుఃఖము, రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు ఇంకను ఇతరులైన వానరులతో కూడిన వాడై రాముడు అభిజిత్ ముహూర్తములో బయలుదేరి అనేక దేశముల నుండి దాటి మహేంద్ర పర్వత ప్రాంతమునకు చేరెను. అచ్చట గల చక్రతీర్థమునకు వెళ్ళి అక్కడ నివాసము చేసెను. రావణునికి తమ్ముడు ధర్మాత్ముడైన విభీషణుడు 9 మంత్రులతో కూడి అక్కడకు అనగా రాముడు విడిది చేసిన చక్రతీర్థమునకు వచ్చెను. అతనిని ఘనముగా స్వాగతించి రాముడు ఆ విభీషణుని స్వీకరించెను. విభీషణుడు గూఢచారి అయి ఉండవచ్చును అని
సుగ్రీవునకు అనుమానం కలుగగా రాముడు మాత్రము విభీషణుని చేష్టలతో అతని హితకరమైన నడవడికలతో మంచివానిగా గ్రహించి ఆ తరువాత అతనిని పూజించెను. రాక్షస రాజ్యము అంతకును ఆ విభీషణుని రాజుగా అభిషేకించెను. సుగ్రీవునితో సమానమైన వానిని శ్రేష్ఠుని మంత్రిగా ఏర్పరిచెను. ఆ తరువాత రాముడు చక్రతీర్థమునకు వచ్చి నివసించెను. సుగ్రీవుడు మొదలగు వారు ఇతర వానర శ్రేష్ఠులు తనను చుట్టి ఉండగా విచారముతో రాముడు యోగ్యమైన కాలమును గమనించి వారితో ఈ విధముగా అనెను. ఈ సముద్రమును దాటుటకు మీకు తోచిన ఉపాయం ఏది? మనది చాలా పెద్ద సైన్యం. ఈ సముద్రము దాటుటకు శక్యము కానిది. ఈ నీలపు వర్ణము కల జలరాశి సముద్రము చంచలమైన అలలతో కూడి ఉన్నది. ఎగురుచున్న చేపలు, పెద్ద పెద్ద మొసళ్ళు, శంఖములు, ముత్యములు మొదలగు వానితో కూడుకొని ఉన్నది. ఒక్కచోట బడమానలముతో ఆక్రమింపబడినది, మరి ఒక చోట నురుగుతో నిండి మహాభయంకరముగా ఉన్నది. పెద్ద పెద్ద గాలుల చేత కదులుచున్న నల్లని మేఘములతో కూడినట్టిది. ప్రళయకాలమందలి మేఘ గర్జన వంటి ధ్వని కలది. గాలితో చాలా ఉధృతముగా ఉన్నది. జల సమృద్ధమైనది అయిన ఈ సముద్రమును ఏ కలత లేకుండా ఎట్లు దాటగలము? అందరూ తమ వానర సైన్యంతో కూడి ఉండగా నదములకు నదులకు పతి అయిన ఈ సముద్రుని ఏ ఉపాయము చేత అధిగమించగలము? సైన్యములతో కూడి ఈ సముద్రమును ఎట్లు దాటగలము? శతయోజన విస్తీర్ణమైనది, మనస్సుతో కూడా చేరుటకు వీలు కానిది, మరియు అనేక విఘ్నములు కలిగించునట్టిది అయిన సముద్రమును దాటి సీతను పొందుట ఎట్లు? కష్టము కన్నా ఇంకనూ కష్టమైన స్థితికి వచ్చితిమి. ఈరోజు మనము ఆశ్రయము లేని వారము అయితిమి. ఆశ్రయము లేని వారము అయితిమి. నిరాశ్రయులమై బాగుగా వీచు అధికమైన గాలిగల ఈ సముద్రమును ఈ వానరులందరూ దాటుట కొరకు ఏ ఉపాయమును చేయుదుము? రాజ్యము పోవుట, అడవికి వచ్చుట, రావణుడు సీతను అపహరించు కొనిపోవుట, తండ్రి మరణించుట, వీని అన్నింటికంటే భరింపరాని దుఃఖము ఈ సముద్రమును దాటుటయే. ఎంతటి దయనీయ స్థితి! ఈ సముద్ర గర్జనలకు సిగ్గు. జలరాశికి తిరస్కారం. మహర్షి అయిన అగస్త్యుని వచనము ఏ విధముగా అబద్ధము అగును? పవిత్రమైన గంధమాదన పర్వత ప్రాంతమునకు నీవు రావణుని చంపి పాపము నశింపచేయుట కొరకు త్వరగా వెళ్ళుము అని అగస్త్యుడు చెప్పిన మాట ఎట్లు అబద్ధము అగును అనుచు రాముడు విచారించెను. సూతుడు ఇట్లు అనిరి. ఆ రాముని మాటలు విని సుగ్రీవుడు మొదలగు పెద్దలందరూ చేతులు జోడించి మహాబలవంతుడైన రామునితో నావలతో వివిధములైన తెప్పలతో సముద్రమును దాటుదము అని చెప్పినప్పుడు వానర సమూహము మధ్యలో ఉన్న విభీషణుడు రాజు అయిన రాఘవుడు సముద్రుని శరణు వేడవలైను. ఈ వరుణనకు నిలయమైన సముద్రము సాగరపుత్రులచే త్రవ్వబడినది. వారికి జ్ఞాతి అయిన ఈ రాముని కార్యమును సముద్రుడు చేయవలసిన వాడు అని విద్వాంసుడు రాక్షసుడైన విభీషణుడు ఇట్లు చెప్పిన తరువాత రాముడు వానరులందరినీ ఓదార్చుచు ఈ విధముగా అనెను. శతయోజన విస్తీర్ణమైన అతి భయంకరమైన సముద్రమును వానరులందరూ ధోనెలతో తెప్పలతో దాటలేరు. వానర శ్రేష్ఠులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ సైన్యమునకు సరిపోవునన్ని ఎక్కువ నావలు లేవు. మన సైన్యం చాలా విస్తారముగా ఉన్నది. శత్రువు మన లోపము గుర్తించి చంపవచ్చును. అందువలన నాకు తెప్పలతో, బల్లకట్టులతో, ధోనెలతో మోసపోవుట ఇష్టం లేదు. విభీషణుడు చెప్పినదే నాకు ఇష్టమైనది. ఓ వానరులారా, మార్గసిద్ధి కొరకు నేను ఈ సముద్రమును ఉపాసించెదను. మార్గము చూపని పక్షములో అప్పుడు సముద్రుని నేను కోపగించెదను. ఎదురులేని మహాస్త్రములతో, అగ్నిని మించిన వాయువును మించి వెలిగిపోతున్న బాణములతో నేను బెదిరించెదను అని పలికి రాముడు లక్ష్మణునితో కూడిన వాడై సముద్రపు నీటిని తాకి సంకల్పించి శాస్త్ర ప్రకారము దర్భలతో చేసిన పడక యందు కూర్చొనెను. నదులకు పతి అయిన సముద్రుని
తీరమునందు కుశాస్తరణమునందు దీర్ఘబాహువుల కల రాముడు వేదిక ఎందు అగ్నివలే ప్రకాశించెను. దాక్షిణ్యము కల రాముడు ఆదిశేషుని పడగ వంటి తన దక్షిణ బాహువులను తలగడగా ఉంచుకొని సముద్ర తీరమందు ఉపాసించుచూ ఉండెను. భూమిపై దర్బల పడక ఎందు నియమము నుండి అతి జాగరకుడై నిద్రించుచున్న రామునకు 3 రోజులు గడిచెను. నీతి తెలిసిన ధర్మ తత్పరుడైన రాముడు అక్కడ ఈ విధముగా 3 రాత్రులు ఉండి మార్గసిద్ధి కొరకు సముద్రుని ఉపాసించుచుండెను. రాముడు యోగ్యమగునట్లుగా పూజించి ప్రయత్నించినను సముద్రుడు కొంచెమైనను రామునకు కనిపించలేదు. తన రూపమున కొంచెమైనను చూపని సముద్రునిపై రాముడు కోపగించి కన్నులు ఎర్రబడిన వాడై దగ్గరలో ఉన్న లక్ష్మణునితో ఈ విధముగా అనెను. ఈవేళ నా బాణములతో మొసళ్లను ఛేదించి వాటితో సముద్రము నీరంతయును అడ్డగించబడినట్లు నేను క్షణంలో చేయుదును. శంఖములు ముత్యముల సమూహములు చేపలు మొసళ్ళుగా గల సముద్రమును వ్యర్థము కాని అస్త్రములు గల నా బాణములతో ఎండింప చేయుదును. ఓర్పు వహించిన నన్ను ఈ సముద్రుడు అసమర్థునిగా భావించుచున్నాడు. ఇట్టి వానిపై ఓర్పు వహించుట వ్యర్థము. సామము ఒక ఉపాయముతో ఈ సముద్రుడు తన రూపును నాకు చూపుటలేదు. ఓ లక్ష్మణ, ధనస్సును సర్పముల వంటి బాణములను తీసుకొని రమ్ము. ఈ సముద్రమును ఎండగొట్టెదను. వానరులందరూ నడిచిపోనిమ్ము. వేల అలలతో కూడిన మర్యాదను అతిక్రమించిన ఈ సముద్రుని నా బాణములతో మర్యాద లేకుండా చేయుదును. గొప్ప దానవులతో కూడిన గొప్ప గొప్ప మకరములతో నక్రములతో పెద్ద చేపలు కూడిన పెద్ద పెద్ద అలలతో కూడిన ఈ మహాసముద్రమును ఎండింప చేయుదును అని కోపముతో నిండిన చూపులు గలవాడై చేత ధనస్సు ధరించిన రాముడు త్రిపురులను సంహారము చేసిన శివుని వలె ఎదిరింపరాక ఉండెను. కోపముతో ధనస్సును లాగి తన బాణములతో ప్రపంచమును కంపింప చేయుచు త్రిపురాసురులపై భవుడు నా బాణములు వదిలినట్టు ఉగ్రమైన బాణములను సముద్రునిపై వదిలెదను. మండిపోవుచున్న ఘోరమైన బాణములు దిక్కులన్నింటినీ వెలిగింపచేయుచు మధించిన దానవులతో సంకులమైన సముద్రపు నీటిలోనికి ప్రవేశించినవి. ఆ పిదప సముద్రుడు భయపడి వణుకుతూ చేతులు జోడించి మరి ఒక రక్షకుడు లేని వాడై బ్రాహ్మణ రూపమున పాతాళము నుండి స్వయముగా అచ్చటకు వచ్చెను. ముక్తి పదమునకు కారకుడైన రాముని శరణు వేడెను. బ్రాహ్మణుడుగా మారి మధురమైన మాటలతో రాముని సంతోషపరచుచు సముద్రుడు, ఓ రాఘవ, నీ పద్మముల వంటి పాదములకు నమస్కరించుచున్నాను. ఓ సీతాపతి, నీ పాదసేవనల వలన సౌఖ్యమును ఇచ్చెదవు. గౌతమముని భార్యకు మోక్షము ఇచ్చిన దేవతల సమూహముతో సేవింపబడే నీ పాదముల ధూళికి నమస్కరించుచున్నాను. సుంధుని ప్రియురాలి దేహమును నాశనము చేసిన నీకు నమస్కారం. విశ్వామిత్ర యాగమును రక్షించిన నీకు నమస్కారం. శివుని ధనస్సును విరిచిన నీకు నమస్కారం. రాక్షస సంగమును నాశనము చేసిన నీకు నమస్కారం. భక్తులకు ఇష్టమైన వానిని ఇచ్చెడి ఓ రామా, నీకు నమస్కరించుచున్నాను. దేవతల కార్యము నెరవేర్చుట కొరకు రఘుకులములో అవతరించితివి. నారాయణుడవు, ఆద్యంతరహితుడవు, మోక్షప్రదుడవు, మంగళకరుడవు, నాశరహితుడవు అయిన ఓ రామా, మహాబాహో, శరణాగతుడనైన నన్ను రక్షింపుము. ఓ రాజేంద్ర, కోపమును ఉపసంహరించుకొనుము. ఓ దయామయుడా, నన్ను క్షమింపుము. భూమి, వాయువు, ఆకాశము, నీరు, జ్యోతిష్యు వీటిని పరిమేష్ఠి అయిన బ్రహ్మ తమ తమ ధర్మములను ఎంత స్వభావ సిద్ధములైనవిగా నిర్మించెనో అటువంటి స్వభావ సిద్ధములకు ధర్మములు నాకును ఉన్నవి. నా స్వభావము అగాధముగా ఉండుటయే అందుచేత నాకు ఆకారము ఏర్పరచుచున్నది. అదే గాఢత. ఆఘాతము కాకపోవుటయే ఇది నిజము. లోభము వలన కానీ, కామము వలన కానీ, భయము వలన కానీ, రాగము వలన కానీ, ఓ రామ, వంశము వలన వచ్చిన గుణమును వదిలివేయుటకు ఏ రకముగా ఉత్సాహము లేదు. అందువలన నీ సేనను సముద్రము నన్ను దాటుటకు సహాయము చేయుదును అని ఈ రకముగా చెప్పుచున్న
నదీపతి అయిన సముద్రునితో రావణుడు పాలించే లంకానగరమునకు సైన్యముతో సహా నేను వెళ్ళవలేను. అందువలన నేను ఇప్పుడు నిన్ను దాటుట కొరకు నీవు ఎండిపొమ్ము అని అనిన రామునితో మరలా సముద్రుడు, ఓ రామ, జాగ్రత్తగా విని చేయవలసినది ఏమియో దానినే చేయుము. సైన్యముతో పాటు వెళ్ళుటకు సిద్ధపడిన నీ ఆజ్ఞచే నేను ఎండిపోయినట్లయినా ఇతరులు కూడా తమ ధనుర్బాణములచే నన్ను ఈ విధముగా చేయమని ఆజ్ఞాపించుదురు. నీ సైన్యము దాటుట కొరకు మరొక ఉపాయమును చెప్పెదను. శిల్పులు అంగీకరించని నలుడు అను పేరుగల వానరుడు ఇచ్చట కలడు. అతడు బలవంతుడు, త్వష్ట అయిన విశ్వకర్మ యొక్క కుమారుడు. అతడు కర్రని, గడ్డిని, రాయిని దేనినైనను నాలో వేసినచో దానినంతటినీ నేను ధరించెదను. అది నాకు సేతువు అగును. ఆ సేతువు ద్వారా రావణుడు పాలించు లంకానగరానికి నీవు వెళ్ళవచ్చును అని చెప్పి సముద్రుడు అంతర్రహితుడు కాగా రాముడు నలునితో ఈ విధముగా అనెను, ఓ బుద్ధిమంతుడా, నీవు సముద్రమునందు సేతువు నిర్మించుటకు సమర్థుడవు కావున సేతువును నిర్మించుము అని అనగా ధర్మమును తెలిసిన వారిలో శ్రేష్ఠుడైన రామునితో నలుడు, నేను అగాధమైన సముద్రమునందు సేతువును నిర్మించెదను. మా తండ్రి చేత నేను వరమును కూడా పొందితిని. సామర్థ్యములో నా తండ్రితో సమానమైన వాడను. మందరములో విశ్వకర్మ శిల్పకర్మలో నీ కుమారుడు నాతో సమానమైన వాడు కాగలడు అని మా తల్లికి వరము ఇచ్చెను. నేను అతడి ఔరస పుత్రుడును, విశ్వకర్మతో సమానమైన వాడను. ఈరోజే వానర శ్రేష్ఠులు సేతువును స్వేచ్ఛగా నిర్మించనిమ్ము అని పలికెను. తరువాత రామునితో ఆజ్ఞాపించబడి బలవంతులైన పెద్ద పెద్ద శరీరములు కల గరుడునితో వాయువుతో సమానమైన వేగము కల ఆ వానరులు పర్వతములను, పర్వత శిఖరాలను, తీగలను, గడ్డిని, చెట్లను ఆ వానరులు తీసుకొని వచ్చిరి. సముద్ర మధ్యములో నలుడు గొప్ప సేతువును నిర్మించెను. 10 యోజనముల విస్తీర్ణము, 10 యోజనములు పొడవుగల సేతువును జానకి భర్త అయిన రాముడు నిర్మింపచేసెను. విశ్వకర్మసుతుడైన నలుడు అను వానర శ్రేష్ఠుని చేత నిర్మింపబడిన రామచంద్రుడు నిర్మింపచేసిన ఈ సేతువును చేరుకొనిన పాపాత్ములైన నరులు అందరూ అన్ని పాపముల నుండి విముక్తులు కాగలరు. సేతువునందు స్నానము చేసినంత మాత్రముననే శివుడు ఎంతగా ఆనందపడునో అంతగా వ్రతదాన తపో హోమములతో శివుడు అంత సంతృప్తి చెందడు. సూర్య తేజస్సుతో సమానమైన తేజస్సు లేనట్లే సేతు స్నానముతో సమానమైన నది ఎచ్చటనూ లేదు. రాముడు లంకకు పోదల్చుకొని కోతులతో సేతువును ఆరంభింపచేసెను. ఆ సేతువు యొక్క మూలము లంకలో ఉన్నది. వానరులు ఆరంభించిన సేతువు పుణ్యప్రదము, పాపనాశకము. అది ఏ తరువాత దర్భసేనము అని లోకమున ప్రసిద్ధమైనది. ఈ విధముగా సముద్రమునందు సేతు నిర్మాణమును గురించి నేను చెప్పితిని. ఇక్కడ పుణ్యప్రదమైన తీర్థములు అనేకము ఉన్నవి. అనేకములైన ఈ తీర్థముల సంఖ్యను కానీ పేర్లను కానీ శేషుడు కూడా లెక్కింపలేడు. కానీ నేను ఇప్పుడు అక్కడ గల తీర్థములను కొన్నింటిని చెప్పుదును. సేతువు నందు ప్రధానముగా 24 తీర్థములున్నవి. 1 చక్రతీర్థము, తరువాత బేతాళ వరద తీర్థము, పాప వినాశనము, సీతా సరస్సు, మంగళతీర్థము, సకల పాపాగ్ని, అమృతవాహిక, బ్రహ్మకుండము, హనుమత్కుండము, అగస్త్య తీర్థము, రామతీర్థము, లక్ష్మణ తీర్థము, జటాతీర్థము, లక్ష్మీతీర్థము, అగ్నితీర్థము, చక్రతీర్థము, శివతీర్థము, శంఖతీర్థము, యమునాతీర్థము, గంగాతీర్థము, గయాతీర్థము, కోటి తీర్థము, సాధ్యాతీర్థము, మానస తీర్థము, ధనుష్కోటి అనునవి ఇవి ప్రధానమైన పాపనాశకమైన తీర్థములు. సేతు మధ్యలో ఉన్న వీటిని గూర్చి ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా నేను చెప్పితిని. రాముడు సముద్రమునందు గొప్ప సేతువును నిర్మించెను. పుణ్యప్రదమైన పాపనాశకమైన దానిని గూర్చి నేను చెప్పితిని. దానిని విని చదివిన మనుష్యుడు ఈ లోకమునందు ముక్తుడు కాగలడు. ఈ అధ్యాయమును భక్తి కలిగిన వాడై చదివిన వినిన వ్యక్తి అనంత జయమును ఈ లోకములో పొందగలడు. పరములో తిరిగి జన్మను ఎత్తవలసిన క్లేశమును పొందడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.